అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 21వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు వినాశనం, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సభ్యుల సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. 100% పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది. మీకు తగిన పరిహారాలు చూయించి తాయెత్తులు, యంత్రాలు కూడా ఇవ్వబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే కనుక చాలా చక్కటి తెలివితేటలు కలిగిన వ్యక్తులంటే చెప్పుకోవచ్చు. ఎంతో మేధస్సు కలిగిన వ్యక్తులు, ప్రతి ఒక్కరితో కూడా ఎంతో సహాయ సహకారాలుగా అందించే విధంగా అయితే ఉండబోతున్నారు. వీరికి చాలా చక్కని రూప లావణ్యం, గంభీరంగా ఉండేటువంటి ఒక గొప్ప శారీరక ఆకృతి కూడా వీరు కలిగి ఉన్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కుటుంబ పరంగా కావచ్చు, ప్రేమ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకోనున్నాయి. అయితే వీరి జీవితంలో జరగబోయేవి ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడాను వీరికి కొంతమేర అదృష్టం అనేది వీరిని తలుపు తట్టబోతుంది. కొన్ని రహస్యాలు కూడా వీరు తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యాల ద్వారా వీరికి జరగబోయేది ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకున్నట్టయితే కనుక తప్పకుండా ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండలేరు. రేపటి రోజున వీరి జీవితానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అనైతే చెప్పుకోవచ్చు. అంటే వీరు చాలా గొప్ప మనసు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఇష్టపడ్డ వ్యక్తులను చాలా అమితంగా ప్రేమించే గొప్ప గుణం కలిగిన వ్యక్తులు. అలాగే ఎవరైనా నమ్మించి మోసం చేశారని తెలిస్తే మాత్రం అటువంటి వ్యక్తుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడని మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి మనసులో ఒక ఆలోచన వస్తే మాత్రం దాన్ని సాధించేదాకా కూడా ఇక వారు వెనకంజ వెయ్యరు. దాన్ని సాధించకపోతే వీరు తపన పడిపోతూ ఉంటారు. వీరి యొక్క శక్తి రెట్టింపు అవుతూ రేపటి రోజున ఆర్థికంగా కూడా చాలా భోగ భాగ్యాలు అయితే కలగబోతున్నాయి. రేపటి రోజున వీరికి ఒక ఆర్థిక పరంగా లాభం లేదా శుభవార్త కావచ్చు. మీరైతే డబ్బులు ఈరోజు మీకు రాబట్టే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో ఉన్నవారు సరికొత్త కస్టమర్లను అయితే కలుసుకోబోతున్నారు. చిన్నపాటి పెట్టుబడులు పెట్టిన వారికి సైతం రెట్టింపు ఫలితాలను చూడడం అయితే మీరే గమనించుకొని తీరుతారు. యాదృచ్ఛికంగా వచ్చిన డబ్బు అయితే కాదు, కానీ మీరు కాస్త సేవ్ చేసుకోవడం చాలా మంచిది. పొదుపు చేసుకోవడం భవిష్యత్తుకి చాలా మంచి మార్గం అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీ యొక్క ప్రేమ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు కొన్ని మధుర క్షణాలు అయితే మీరు గడపబోతున్నారు. దూరంగా ఉన్నవారు మీతో మరలా తిరిగి కలవబోతున్నారు. దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలు ఉన్నప్పటికీ కూడాను అవి త్వరగా తప్పకుండా అయితే మనస్పర్ధలన్నీ తొలగిపోయి మరలా బంధం బలపడబోతుంది. మీకు గట్టి పరిష్కార మార్గం కూడా లభించబోతుంది. మీ యొక్క సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కార మార్గం దిక్కుతోచని విధంగా ఉన్నప్పటికీ కూడాను ఆ దైవానుగ్రహం మీకు మెండుగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని తర్వాత మీరు పూజ గదిని శుభ్రం చేసుకొని రేపటి రోజున దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. రాత్రికి చాలా భారమైన కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీ యొక్క కృషికి తగిన గుర్తింపు పొందబోతున్నారు. మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు పొందబోతున్నారు. గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. సరికొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార రంగంలో సహాయ సహకారాలు అందించవచ్చు. రేపటి రోజున మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసిన అవసరం అయితే ఉంది. తప్పకుండా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు మాటలు పొదుపుగా వాడడం చాలా మంచిది. మాటలు తక్కువ, పనులు ఎక్కువగా ఉండడం చాలా మంచిది.
మాటల వల్ల అంతా మీకు సమయం వృధా అవ్వడం తప్ప మరేమీ ఉండదు. మొత్తంగా డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వడం, తీసుకోవడం అసలు చేయవద్దు. రేపటి రోజున మీకు ఉదయం చాలా అనుకూల సమయంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క అనుకూల సమయంలో తప్పకుండా మీరు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా చేపట్టుకోవడం ద్వారా, మీరు ప్రారంభించడం ద్వారా కూడా అదృష్టం తప్పకుండా మీ వెంటే వస్తుంది. రేపటి రోజున ఎరుపు రంగు లేదా బంగారు రంగు వస్త్రాలను ధరించడం మీకు చాలా మంచి ఉత్తమమైన సూచనలను అయితే అందించబోతుంది. ఒక శక్తివంతమైన రేపటి రోజున అమ్మవారి యొక్క దర్శనం మీకు చాలా మంచిగా అయితే ఎల్లవేళలా మిమ్మల్ని కరుణ కటాక్షాలతో నించే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఎరుపు రంగు పూలు సూర్య నమస్కారాలకు ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు రాగి చెంబులో నీటిని తీసుకొని ఎరుపు రంగు పూలను అందులో వేసి సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీకు వచ్చే ఒక గోల్డెన్ ఆఫర్ ఏదైతే ఉందో అది ఒక ప్రతి పని నుంచి కూడా మీకు భవిష్యత్తుకు పునాది అయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు, కానీ చిన్నపాటి అలానే చల్లని పదార్థాలు తినకపోవడం చాలా మంచిది. రేపటి రోజున మీ యొక్క శక్తిని తప్పకుండా అయితే పెంపొందించే విధంగా అయితే దైవానుగ్రహం మీపై వెళ్ళలేలా ఉంటుంది. రేపటి రోజున మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇతరుల మనసును నొప్పించే విధంగా ఏ విధంగా అయితే మాట్లాడవద్దు. వాదనలు ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఆ మాట మీరు నిలబెట్టుకునే విధంగా ఉంటేనే మాట ఇవ్వడం మంచిది. ఏదైనా కావచ్చు, మీరు పత్రాలను చూసి సరిచూసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మాట మీద నిలబడి మీరు ఆర్థికంగా ఏమైనా సహాయం చేయాలనుకున్నా అది మీకు తీవ్రంగా నష్టపరిచే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే ఈ యొక్క రాశి గల వారికి జరగబోయే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వారు నిజంగా బంగారు అక్షరాలతో గుర్తుంచుకునే రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క ధైర్యం, మీ యొక్క నమ్మకం అన్నీ కలిసి మిమ్మల్ని తప్పకుండా దిగ్విజయంగా అయితే విజయ బాటలో నిలిచబోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీ జీవితంలో గడపబోతున్న రోజు మీరు తప్పకుండా అయితే గుర్తుపెట్టుకొని తీరుతారు. మీకు ఇది నిజంగా ఈ పని జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. తప్పకుండా అది జరిగి మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అయితే ఉండబోతుంది. చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నప్పుడు రోజులన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటారు. అవన్నీ అడ్డంకులన్నీ తొలగిపోయి రేపటి రోజున మాత్రం మీకు ఒక చిన్న అవకాశం అనేది తప్పకుండా జీవితంలో వెతుక్కుంటూ వస్తుంది. ఈ యొక్క రాశి గలవారు ధైర్యంగా ఎప్పుడూ ఉండాలి. ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఇస్తూ ఉండాలి. ఎంతో గర్వంగా ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తులకు అహంకారం అయితే ప్రదర్శించకూడదు. ఓర్పు, సహనం అనేది మీ యొక్క మాటల్లో, చేతల్లో కూడా ఉండడం చాలా మంచిది. ఏదైనా కానీ ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అయితే అసలు మంచిది కాదు. మీ యొక్క రహస్యాలను నలుగురితో పంచుకోవడం కూడా ఏమాత్రం మంచిది కాదు. రేపటి రోజున మీరు తప్పకుండా ఎక్కువగా అయితే చాలా జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాస్త ఒత్తిడిని తగ్గించే పనులు చేయాలి. అలాగే సంగీతం, భక్తి పాటలు లేదా మీరు యోగా, ధ్యానం వంటివి చేసుకున్నప్పటికీ కూడాను మనసు ప్రశాంతమైన, ఉల్లాసమైన వాతావరణాన్ని అయితే కలిగిస్తుంటుంది. రేపటి రోజున వ్యాపారం చేసుకునే వారికి సరికొత్త వ్యాపార రంగంలో మీరు కొత్త కొత్త వ్యాపార అభివృద్ధిని చేసుకునే విధంగా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఆర్థిక ఫలితాలను అయితే మీరు చేజిక్కించుకోబోతున్నారు. మీ యొక్క వ్యాపారం నలుగురిలో అయితే విస్తరించబోతుంది. చిన్నపాటి ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా రేపటి రోజున మీరు మాట్లాడే మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరితో నోరు దుడుసుగా అయితే అసలు మాట్లాడవద్దు. రేపటి రోజున మీకు చాలా మంచి సమయం. మీరు చాలా అనుకూలంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు. కోపంతో కాకుండా ఓర్పుతో మీరు సంయమనం పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం మీపై ఎల్లవేళలా ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. రేపటి రోజున కనకదార స్తోత్రాలు అలాగే పూజా ఫలితాలు కూడా మీకు చాలా దిగ్విజయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మీరు నిష్ఠతో అమ్మవారిని తప్పకుండా సంకల్పించుకోండి. రేపటి రోజున తప్పకుండా అయితే మీకు నిండుగా భోగ భాగ్యాలు అయితే లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుంది. గోమాతను పూజించటం, పేదవారికి ఆహార దానం, అలాగే ముత్తైదులకు తాంబూలం, గాజులు ఇవ్వడం చాలా మంచిదని అయితే మీరు తప్పకుండా అయితే తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.